హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నిర్వహించేటటువంటి క్యాలెండర్ ఇయర్ 2025 బ్యాచ్కి సంబంధించినటువంటి ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎంత ఫీజు పే చేయాలి, ఆ కోర్స్ చదవడానికి మీకు ఎటువంటి ఎలిజిబిలిటీ కావాలి, ఆ కోర్స్ యొక్క కోడ్ ఎంత అనేటటువంటి విషయాన్ని నేను మీకు క్లియర్గా కూలంకుషంగా ఇవ్వబోతున్నాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అయితే మిస్ అయిపోతారు. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇది రికగ్నైజ్డ్ బై యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, న్యూఢిల్లీ. డ్యూయల్ మోడ్ నాక్ A+ గ్రేడ్ విత్ 3.46 స్కోర్, అంటే ఈ స్కోర్ ఉంటే మంచి యూనివర్సిటీ అని అర్థం అనమాట. ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఇన్ ANUCDU సెమిస్టర్ మోడ్ ఫర్ ది క్యాలెండర్ ఇయర్ 25-26 బ్యాచ్. డియర్ ఫ్రెండ్స్, క్లియర్గా గమనించండి. ఇప్పుడు ఏమేమి కోర్సెస్ ఉన్నాయనేది మనం దీంట్లో మీకు తెలియజేయబోతున్నాను. సో ఎంఎస్సిలో మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఉన్నాయి. అలానే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి సైకాలజీ, ఇవన్నీ ఎంఎస్సి కోర్సులు. తర్వాత ఎంసీఏ కోర్సు. యూజీ ఆర్ట్స్ కోర్సులోకి వచ్చేప్పటికి మనకి బిఏలో మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కోర్సెస్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. అట్లనే యూజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్లో అయితే 3 కోర్సులు ఆఫర్లో ఉన్నాయి. అది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ జనరల్, బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. పీజీ ఆర్ట్స్ కోర్సులకు వచ్చేపాటికి ఎంఏ ఇంగ్లీషు, తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్సు, సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, తర్వాత ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోర్సులు పీజీ ఆర్ట్స్లో ఉన్నాయి. పీజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కానీ గమనించినట్లయితే మనకి ఎంకామ్ అకౌంటెన్సీ ఉంది, ఎంకామ్ బ్యాంకింగ్ ఉంటుంది. తర్వాత ఎంబీఏ జనరల్ అనమాట, అంటే 2 స్పెషలైజేషన్స్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత లైబ్రరీ సైన్స్కి వచ్చేపాటికి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి కోర్సులు. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్లోకి వచ్చేపాటికి హోటల్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒకటి, HIV ఎయిడ్స్ కౌన్సిలింగ్ అనేది ఒకటి. డిప్లొమా కోర్సుల్లో ఫుడ్ ప్రొడక్షన్ ఒకటి, సైకలాజికల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఈ యొక్క కోర్సెస్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకి సెమిస్టర్ సిస్టంలో రన్ అవుతుంది. ఈ కోర్సులన్నీ కూడా మనకి సెమిస్టర్ సిస్టంలో రన్ అవుతుంది. మరి ఇది ఇంగ్లీష్ మీడియం కొన్ని ఉంటాయి, తెలుగు మీడియంలో కొన్ని ఉంటాయి. సో ఎక్కడైనా కానీ ఇక్కడ మనకి క్లారిటీగా BA కోర్సులు మ్యాక్సిమము అన్నీ కూడా తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ దాని యొక్క లాంగ్వేజ్ మాత్రం తెలుగు అని మాత్రం ఇవ్వటం జరుగుతుంది. ఒక BA ఎకనామిక్స్, బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కోర్స్ ఫీజులు కానీ మనం గమనించినట్లయితే ఎంఎస్సి బాటనీ వచ్చేపటికి 15,200, జువాలజీ వచ్చి 15,200, ఎంఎస్సి ఫిజిక్స్ 15,200, ఎంఎస్సి కెమిస్ట్రీ 15,200, ఎంఎస్సి మైక్రోబయాలజీ 15,200, మ్యాథమెటిక్స్ 7,800. అలానే స్టాటిస్టిక్స్ వచ్చేపటికి 15,220 రూపాయలు. తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్ వచ్చి కూడా 15,200. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ మాత్రం 22,000 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది, ఇది 1 సంవత్సరానికి. ఎంఎస్సి సైకాలజీ 14,100 రూపాయలు, ఎంసీఏ అయితే 24,000. తర్వాత BA మొత్తం వచ్చేపాటికి 4,880 రూపాయలు అనేది పే చేయాలి. ఒక BA ఎకనామిక్స్, బ్యాంకింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వరకు మాత్రం మనకి 5,480 రూపాయలు అనేది పే చేయాలి. తర్వాత యూజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్లోకి వస్తే బీకాము కంప్యూటర్ అప్లికేషన్స్ 7,130, బీకామ్ జనరల్ 5,630, బీబీఏ అయితే మాత్రం 6,530 రూపాయలు అనేది పే చేయాలి. మరి ఎంఏ ఇంగ్లీషు 6,730, ఎంఏ తెలుగు 6,730,
సాంస్క్రిట్, హిందీ, ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, ఈ కోర్సులు, సోషియాలజీ, ఇవన్నీ కూడా 6,530 రూపాయలు అనేది మన పొలిటికల్ సైన్స్ ఒకటి, సోషియాలజీ ఒకటి ఉంటుంది. కదవయన్నీ కూడా 6,730 రూపాయలు అనేది పే చేయాలి. తర్వాత సోషల్ వర్క్ వచ్చేపాటికి 10,030 రూపాయలు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మాత్రం 7,730. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 8,930 రూపాయలు అనేది పే చేయాలి. ఇక పీజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కానీ గమనిస్తే ఎంకామ్ అకౌంటెన్సీ 6,730, బ్యాంకింగ్ 6,730. ఎంబీఏ మనకి 2 స్పెషలైజేషన్లో 23,000 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. అదే లైబ్రరీ సైన్స్ అయితే దీనికి ఇది 2 సెమిస్టర్స్లో ఉంటుంది. 8,975 రూపాయలు. ఎంఎల్ఐసి 10,675 రూపాయలు అనేది పే చేయాలి. ఇక్కడ యాస్ట్రిక్ అని పెట్టుంది కదా, ఈ యాస్ట్రిక్ అని పెడితే ఏమవుతుందంటే మీకు ఇంక్లూడింగ్ ఆల్ సర్టిఫికేట్స్ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మళ్ళీ మనం ఎటువంటి ఫీజులు కూడా పే చేయవలసినటువంటి అవసరం లేదు. అదే సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్లో హోటల్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చేవాటికి 6,525 రూపాయలు. ఇది ఓన్లీ 1 ఇయర్ ఉంటుంది. ఇది సెమిస్టర్ సిస్టంలో ఉండదు, డైరెక్ట్గా 1 ఇయర్ కోర్స్ అనమాట. అదే హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలింగ్ అయితే 5,625 రూపాయలు అనేది పే చేయాలి. డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అయితే 8,025 రూపాయలు. సైకలాజికల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అయితే 8,170 రూపాయలు అనేది పే చేయాలి. ఇక్కడ యాస్ట్రిక్ పెట్టారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఫైనల్ ఇయర్ అడ్మిషన్ ఫీజుతో పాటుగా ట్యూషన్ ఫీజు ఉంటుంది, ఆల్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది, టీసీ కమ్ స్టడీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్, ఒరిజినల్ డిగ్రీ, కన్సాలిడేటెడ్ మార్క్స్ లిస్ట్, ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి. మీరు అడిషనల్గా ఎటువంటి డబ్బులు కూడా మీరు పే చేయాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాని కానీ మనం గమనించినట్లయితే ఇవి ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో కాబట్టి మీరు క్లారిటీగా నేను ఏం చదివాను, ఏ కోర్స్ చదవాలి, నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎంఎస్సి బాటనీ మీరు చదవాలి అని అనుకున్నప్పుడు బీఎస్సీ విత్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్ అంటే బాటనీ కానీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, మెడిసినల్ బాటనీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఎనీ 2 లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్ అనేది బాటనీకి ఉండాలి. ఇది 2 ఇయర్స్ 4 సెమిస్టర్స్లో రాయాలి. అదే జువాలజీ చదవాలనుకుంటే కంపల్సరీగా మీరు బీఎస్సీలో జువాలజీ కానీ లేదంటే బీఎస్సీలో ఫిషనరీ సైన్స్ కానీ, ఆక్వాకల్చరు, ఇండస్ట్రియల్ ఫిష్ అండ్ ఫిషనరీస్, బీఎస్సీ విత్ ఆల్ లైఫ్ సైన్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేది చదువుకున్నట్లయితే జువాలజీకి ఎలిజిబిలిటీ. ఇది కూడా 2 ఇయర్స్ ఉంటుంది, 4 సెమిస్టర్స్. అదే ఫిజిక్స్ చదవాలి అని అంటే కంపల్సరీగా బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీగా చదివి ఉండాలి. అదే కెమిస్ట్రీ అయితే బీఎస్సీలో ఏదైనా కెమిస్ట్రీ చదివి ఉండాలి. ఇది 2 ఇయర్స్ 4 సెమిస్టర్స్. మైక్రోబయాలజీకి మాత్రం మీరు పాస్డ్ ఇన్ బీఎస్సీ వొకేషనల్ విత్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్, వీటిలో ఏదైనా 2 మీరు చదివి ఉండాలి. అదేంటంటే మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, హ్యూమన్ జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హోమ్ సైన్స్, డైరీ సైన్సెస్, ఫిషరీస్, తర్వాత న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, బయోటెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, పబ్లిక్ హెల్త్, నర్సింగ్, ప్లాంట్ ప్రొటెక్షన్, అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్ బీటెక్ విత్ ఎనీ 2 ఆఫ్ ది అబోవ్ సబ్జెక్ట్స్ మీరు చదివి ఉండాలి. ఇది కూడా 2 ఇయర్స్ 4 సెమిస్టర్స్. అదే మ్యాథ్స్ వాళ్ళకైతే బీఏలో కానీ బీఎస్సీలో కానీ 1 ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాథ్స్ అయ్యి ఉండేట్లయితే మీరు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదువుకోవచ్చు. 2 ఇయర్స్ 4 సెమిస్టర్స్. ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఇది కూడా అంతే. బీఏలో కానీ బీఎస్సీలో కానీ మ్యాథ్స్ అనేది కానీ లేదంటే స్టాటిస్టిక్స్ కాంబినేషన్ అనేది చదివి ఉండాలి. లేదా బీటెక్ ఆర్ బీసీఏ క్యాండిడేట్స్ అయితే దో హూ స్టడీడ్ ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదివి ఉండాలి. విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్స్క్లూజివ్ ఇన్ డేటా సైన్స్ ఆర్ డేటా అనాలిసిస్ ఫర్ 5 ఇయర్స్ కంటే కన్సిడర్ ఫర్ దిస్ కోర్స్. 5 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేస్తూ ఉండాలి. ఫర్ దోస్ క్యాండిడేట్స్ ద కోర్స్ డ్యూరేషన్ షుడ్ బి 2.5 years. In the first semester they should qualify in the basic statistics for theory and 1 practical paper. The work experience should be certified by the data science, data analysis division head of the concerned company. 2 years 4 semesters. అదే
ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ చదవాలి అంటే మీరు బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ, అప్లైడ్ న్యూట్రిషన్ కానీ, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ కానీ, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కానీ, న్యూట్రిషన్ ఫుడ్ యాజ్ వన్ పేపరు, బీఎస్సీలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బీఎస్సీలో బీజెడ్సీ, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ లైఫ్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, బిహెచ్ఎస్సి రోలరు, బీ ఫార్మసీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, బ్యాచిలర్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 4 years, బిఎన్వైఎస్ ఎన్ఆర్ మెడికల్ సైన్సెస్, ఎంబీబీఎస్ అండ్ ఎనీ బీఎస్సీ ఇన్ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళు ఈ యొక్క ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్కి అయితే ఎలిజిబిలిటీ. ఇది 2 years ఉంటుంది, 4 semester ఉంటుంది. నేను చెప్పిన ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే రాయవలసి ఉంటుంది. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వచ్చేవాటికి మీరు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అన్నా, లేదంటే ఐటీ కానీ బీఎస్సీ ఐటీ కానీ చదివి ఉండాలి, లేదంటే బీసీఏ, లేదంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ బీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి, లేదా బీఎస్సీ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ కోర్స్ ఆఫ్ స్టడీ అట్ ఇంటర్మీడియట్ లేదంటే 10+2 లెవెల్లో మీరు చదివి ఉండాలన్నమాట. ఇది కూడా 2 years 4 semester ఉంటుంది. ఎంఎస్సీ సైకాలజీ చదవాలి అంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. మరి ఎంసీఏ కావాలంటే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 50% అగ్రిగేట్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 45% ఉండి సరిపోతుంది. అదర్ దాన్ బీఎఫ్ఏ అండ్ బీఏఓఎల్ ఈ 2 కోర్సులు కాకుండా ఉండాలి. విత్ మ్యాథమెటిక్స్ ఎట్ ఇంటర్ ఆర్ డిగ్రీ. If mathematics is not studied at degree level, mathematics in inter level is required. For example, మీరు బీకామ్ స్టూడెంట్స్ అనుకోండి, మీరు ఇంటర్లో ఎంఈసీ గ్రూపు చదువున్నట్లయితే మీరు ఎంసీఏ చదవడానికి ఎలిజిబిలిటీ. పాస్ ఇన్ ఏఎన్యూసిడి ఎంట్రన్స్ టెస్ట్, ఐసెట్, ఎనీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ విత్ వ్యాలిడ్ ర్యాంక్ ఇన్ ది అకాడమిక్ ఇయర్. ఇది కాకుండా మీరు నాగార్జున యూనివర్సిటీ కండక్ట్ చేసేటటువంటి ఎంట్రన్స్ టెస్ట్ కానీ, ఐసెట్ కానీ, లేదంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ది స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీరు చేసి ర్యాంక్ పొందినట్లయితే మీరు ఈ యొక్క ఎంసీఏ సీట్లో సీట్ అనేది పొందవచ్చు. ఇక యూజీ ఆర్ట్స్ ప్రోగ్రామ్కి వచ్చేవాటికి ఈ బీఏ అన్ని కోర్సులకు కూడా కంపల్సరీగా మీరు 10+2 స్ట్రీమ్ అయితే ఉండాలి. అంటే 10వ తరగతి పాస్ అయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ కానీ, లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ 2 years కోర్స్ అంటే 1 year కోర్స్ అయితే నాట్ ఎలిజిబుల్. సో ఈ విధంగా మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, ఏపీవైఎస్ఎస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కానీ, తర్వాత టీవైఎస్ఎస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ కానీ, ఎన్ఐఓఎస్ కానీ మీరు ఎలిజిబిలిటీ ఉంటారు. ఇవన్నీ కూడా 3 years ఉంటుంది, 6 semesters ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో కూడా రాసుకోవచ్చు. బట్ వీటికి వరకు తెలుగు ఇస్తారు. ఒక బిఏ ఎకనామిక్స్, బ్యాంకింగ్ కంప్యూటర్ అప్లికేషన్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీరు రాసుకునేటటువంటి అవకాశం అయితే కలదు. అదే యూజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదవాలన్నా మనకి సేమ్ ఎలిజిబిలిటీయే బీఏకి ఏదైతే ఉందో బీకామ్ కూడా అదే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది 3 years 6 semesters ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ ఇంగ్లీష్లోనే రాయాలి. బీకామ్ జనరల్గా వచ్చేవాటికి సేమ్ అదే ఎలిజిబిలిటీ 3 years 6 semester. ఇది తెలుగు ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. బీబీఏ వచ్చేవాటికి ఓన్లీ ఇంగ్లీష్లోనే రాయాలి. ఇది కూడా 10+2 స్ట్రీము లైక్ బీఏ లాగానే మనం ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇక పీజీ ఆర్ట్స్ కోర్సెస్కి వచ్చేవాటికి ఎంఏ ఇంగ్లీష్ చదవాలంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ చదివినట్లయితే ఇది 2 years 4 semester ఉంటుంది. ఎంఏ తెలుగు మీరు యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో తెలుగు చదివి ఉండాలి. సాంస్క్రిట్లో అయితేనేమో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ సాంస్క్రిట్ ఉన్నా పర్వాలేదు, లేదంటే ఎంఏ తెలుగు విత్ అట్లీస్ట్ 1 సాంస్క్రిట్ పేపర్ అన్న మీరు రాస్తున్నట్లయితే మీకు ఎంఏ సాంస్క్రిట్ చేయడానికైతే ఆస్కారం ఉంటుంది. అదే ఎంఏ హిందీ చదవాలనుకోండి, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, బిఏ విత్ హిందీ యాజ్ స్పెషల్ సబ్జెక్ట్, రాష్ట్రీయ భాషా ప్రవీణ ఫ్రమ్ దక్షిణ భారత్ హిందీ ప్రసార సభ ఆఫ్ మద్రాస్, సాహిత్య సమ్మలాన్ ఆర్ విశారద డిప్లొమా ఆర్ హిందీ విజ్ఞాన్ ప్రోగ్రామ్ ఆఫ్ అలహాబాద్ ఆర్ హిందీ ప్రచార సభ హైదరాబాద్. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు హిందీ చదువుకోవచ్చు. 2 years 4 semesters. సో ఎంఏ ఎకనామిక్స్ ఇక్కడ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అని పెట్టారు. నాకు తెలిసి
ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీలో మీరు ఎకనామిక్స్ చదివి ఉంటేనే ఇవ్వాలనేది ఒక రూల్ ఉంది. బట్ మరి ఇక్కడ తప్పుపడిందా ఏంటనేది తెలియదు, ఒకసారి కనుక్కుందాం. తర్వాత ఎంఏ హిస్టరీ ఏ కోర్సు, ఏ బిఏ, ఏ బ్యాచిలర్స్ డిగ్రీ చదివినా మనం ఎలిజిబిలిటీ. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, హ్యూమన్ రీసెర్చ్ మీరు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చదివినా కానీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అదే పీజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్కి వచ్చేప్పటికి ఎంకామ్ చదవాలి అని అంటే కంపల్సరీగా మీరు బీకామ్ కానీ, బీబీఎం కానీ, బీబీఏ కానీ చదివి ఉండాలి. ఎంకామ్ బ్యాంకింగ్ కూడా బీకామ్, బీబీఎం, బీబీఏ చదివి ఉండాలి. ఎంబీఏ జనరల్ 2 స్పెషలైజేషన్స్ అనేది ఎప్పుడైతే ఉంటాయో దీనికి ఒక స్పెషల్గా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 50% అగ్రిగేట్ అనేది కంపల్సరీ ఉండాలి. 45% అయితే బీఈ, బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అయితే 45% తేవాలి. అదర్ దెన్ బీఎఫ్ఏ అండ్ బీవైఎల్ విత్ మ్యాథమెటిక్స్ ఎట్ 10th ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్లో ఉన్నట్లయితే సరిపోతుంది. పాస్ ఇన్ ఏఎన్యూసిడి ఎంట్రన్స్ టెస్ట్, ఐసెట్, ఎనీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ విత్ వ్యాలిడ్ ర్యాంక్ ఇన్ దట్ అకాడమిక్ ఇయర్. సో ఆ విధంగా ఎంబీఏ, ఎంసీఏ అనేది మనం చదవాలి. బిఎల్ఐసి అయితే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ మనం చేసుకుంటే సరిపోతుంది. ఎంఎల్ఐసి మాత్రం బిఎల్ఐసి కంప్లీట్ అయిన తర్వాతనే ఎంఎల్ఐసి చేయాలి. తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్లో మీరు 10వ తరగతి దానికి సమానమైనటువంటి కోర్సు చదివినటువంటి వాళ్ళు ఈ హోటల్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అదే హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలింగ్ కావాలి అంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ హ్యావింగ్ పారామెడికల్ క్వాలిఫైయింగ్ విత్ 10+2 అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ డిప్లొమా ప్రోగ్రామ్స్లో ఫుడ్ ప్రొడక్షన్కి అయితే మీరు 10th సమానమైనటువంటిది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సైకలాజికల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా 10+2 స్ట్రీము, ఇంటర్మీడియట్ కానీ, ఇంటర్మీడియట్ వొకేషనల్, పాలిటెక్నిక్, ఐటీఐ 2 years, ఏపీఓఎస్ఎస్, టీవైఎస్ఎస్, ఎన్ఐవైఎస్ కూడా ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, చాలా క్లియర్గా గమనించండి. నేను చెప్పినటువంటి ఈ ఫీజులన్నీ కూడా ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్స్ ఫీజు, అసైన్మెంట్స్ ఫీజు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ప్రాక్టికల్ ఫీజులు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మళ్ళీ మీరు ఎటువంటి ఫీజులు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరైతే ఈ కోర్సెస్లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీకు ఉండేటటువంటి ఎలిజిబిలిటీ ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తి చేసి మీకు మెచ్చినటువంటి కోర్సుల్లో సీటు పొంది మంచి ఉద్యోగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. డే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుకు మీ డాక్టర్ కాళహస్తి. థ్యాంక్ యూ సో మచ్.